అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్పార్కీ లాగ్స్. ఈరోజు ఇన్స్టెంట్ రవ్వ దోశ చేస్తున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక కప్తో కానీ లేకుంటే బియ్యం కొలిచే గ్లాస్తో కానీ అటుకులు తీసుకొని వేసుకోవాలి. సుజీ రవ్వ ఒక గ్లాస్ వేసుకోవాలి. అదే ఉప్మా చేస్తాం కదండి, ఆ రవ్వ ఒక గ్లాసు, అటుకులు వేసుకొని రెండు పొడిలాగా మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా చూపించిన విధంగా. దానిలోనే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఒక టమాటా, ఒక క్యారెట్, కొంచెం అల్లం, 3 పచ్చిమిర్చి అవి ముక్కలుగా కట్ చేసుకున్నవి అవి కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర అవి కూడా వేసేసుకొని ఈ విధంగా దోసల పిండి మాదిరిగా మిక్సీ చేసుకోవాలి. ఈ చట్నీ కొరకు టమాటా చట్నీ అండి. టమాటాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేసి మగ్గనిచ్చేసి ఇది చట్నీ చేసుకోవాలి. ఇదిగోండి, దోసల పిండి ఈ విధంగా రెడీ అయిందాన్ని స్టవ్ మీద దోస పాన్ పెట్టేసుకొని అది వేడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసిన తర్వాత దోసపిండి 2 గరిటెలు తీసుకొని వేసుకొని గరిటెతోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి, అటుకులు రవ్వతోటి దోశ రెడీ అండి. మీరు ట్రై చేయండి, కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.